మగ్గం నేస్తాడు, మంగళోడు గడ్డం గీక్తాడు, మాదిగాయన చెప్పులు కొడతాడు, డప్పు కొడతాడు. బాబులోడు ఏం చేస్తారా? ఒళ్ళు అని ఒక్క పని చేస్తాడా చెప్పండి? గుళ్ళ పూజారి ఏం చేస్తాడు? వాడు ట్రైన్లలో చప్పట్లు కొడుతూ తిరుగుతాడు చూడు అన్న. చప్పట్లు కొడుతూ తిరిగేటోడు కాదన్న హిజ్రాగాడు. ఇక వీడు నిజమైన హిజ్రాగాడు. ఈ లంచోడుకు ఓన్లీ పూజారి గురించి మాట్లాడుతున్నాడు కదా, మరి చర్చిలో ఉండే ఫాదర్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? మధ్యలో ఉండే మౌలాల గురించి మాట్లాడతారు ఎందుకు? వాళ్ళేం పని చేస్తారు? చర్చిలో ఉండే ఫాదర్ ఏం పనిచేయడు, కానీ వానికి జీతం వస్తుంది. మధ్యలో ఉండే మౌలాలు ఏం పనిచేయరు, వాళ్ళకి జీతం వస్తుంది. మరి ఏడికి వెళ్ళొస్తుంది చెప్పు? గవర్నమెంట్ ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళిస్తుంది? మన దేశంలో ఎన్ని గుడులు ఉన్నాయో అక్కడ నుండి డబ్బులు వసూలు చేసి చర్చిలో ఉన్న ఫాదర్కి ఇస్తుంది, మధ్యలో ఉన్న మౌలాలకి ఇస్తుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మన దేశంలో ఎన్నో గుడులు ఉన్నాయో అక్కడ డబ్బులు వసూలు చేస్తుంది. ఓన్లీ ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి నుండే నెలకు ఒక 500 కోట్లు వసూలు చేస్తుంది కదా. మరి చర్చిలో నుండి డబ్బులు ఎందుకు వసూలు చేస్తలేదు గవర్నమెంట్? మరి దీని గురించి మాట్లాడలేడు లంచోడుకు. ఈ మౌలాలకు జీతాలు ఇస్తున్నప్పుడు మసీదు నుండి కూడా డబ్బులు వసూలు చేయాలి కదా. మరి ఈ గవర్నమెంట్ ఎందుకు వసూలు చేస్తలేరు? దీని గురించి మాట్లాడతారా? మాట్లాడాడు. ఎందుకంటే హిజ్రాగాడు అన్న. నిజమైన హిజ్రాగాలు ఎవరు కాదు, వాళ్ళు కాదు చప్పట్లు కొట్టాడు. వీళ్ళు నిజమైన హిజ్రాగాలు, చెత్తనా కొడుకులు అంజనా.